హాయ్ అండి. వెల్కమ్ టు తెలంగాణ పిల్ల వ్లాగ్స్. చాలామందికి ఏంటంటే సాంబార్ అయితే హోటల్ స్టైల్లో ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా. అలా మనం కూడా టేస్టీగా అండ్ ఈజీగా చేసుకునే ప్రాసెస్ అనమాట. చాలా బాగుంటుంది. వన్స్ ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి సాంబార్ ఈ విధంగా చేసుకుంటే. అంటే మనం సాంబార్ పొడులు ఇవన్నీ వేసుకుంటూ ఆ టేస్ట్ పోగొట్టే బదులు అంటే ఇప్పుడు వచ్చిన సాంబార్ పొడులు అన్నీ వేస్తూ ఏదేదోలాగా చేస్తూ అదొక డిఫరెంట్ టేస్ట్ అనేది వచ్చేస్తుంది. అలా కాకుండా మంచిగా మనం ఇంట్లో చేసుకునే టేస్ట్ అండ్ మా తెలంగాణ ఆంధ్రాలో కూడా ఇలాగే చేస్తారనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలామంది ఇలాగే చేస్తూ ఉంటే చూసాను. మా అమ్మ కూడా ఇలాగే చేసి పెడుతుంది. చాలా టేస్ట్ ఉంటుంది. ఎలా ఉంటుందో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దాం. దీనికి నేను వచ్చేసి ఒక టీ గ్లాస్ కందిపప్పుని ఈ విధంగా కడిగేసి పెట్టుకున్నాను. దీంట్లోనే మనకి కొంచెం పసుపు వేసుకొని కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఈ విధంగా ఉడికించుకోండి. ఈ విధంగా మనకి ఉడికితే సరిపోతుంది. చూడండి, మనకి మెత్తగా కాకుంటే పప్పు గుత్తితోటి చేసుకోవచ్చు మెత్తగా. ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని సరిపడా, అలాగే కొంచెం జీలకర్ర ఈ విధంగా నలుస్తూ వేసుకోండి. అలాగే ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఎందుకంటే మిర్చి మనకి కొంచెం గోల్డిష్లోకి రావాలి కాబట్టి. అలాగే పచ్చిమిర్చి ఇవి మనకు ఎక్కువగా వేసుకోవాలి, కారం తక్కువగా వేసుకోవాలి. ఈ విధంగా పచ్చిమిర్చి అనేది నేను ఒక 10 వరకు వేసుకున్నాను కట్ చేసి ఈ విధంగా. అలాగే ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఒక ఉల్లిపాయ సరిపోతుంది. అలాగే ఒక పెద్ద క్యారెట్ పొడవుగా కట్ చేసుకోండి. అలాగే ఆలు, టమాటో, ఒక ఆలు ఒక టమాటో. కావాలంటే మీకు దీంట్లో వంకాయ కానీ ములక్కాయ కానీ లేదా బెండకాయ ఏవైనా కానీ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. ఈ విధంగా వెజిటేబుల్స్ అనేవి వేసుకున్న తర్వాత సొరకాయను కూడా వేసుకొని కలుపుకోండి. దీంట్లో సొరకాయ ముక్కలు తింటుంటే ఉంటుందండి, ఆహా, టేస్ట్ అనేది అస్సలు ఊహించలేమన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది సాంబార్లో సొరకాయ ముక్కలు. వీటికి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను, అదేవిధంగా పసుపు. వేసుకొని మొత్తం మనం కలిపేసి ఒక 5 మినిట్స్ ఉడకపెట్టుకుందాము. దీంట్లో దంచిన ఎల్లిపాయ ముద్ద వేసుకోవాలి. ఇది వేస్తేనే టేస్ట్ ఉంటుంది. అల్లం ఎక్కువగా వేసుకోకూడదు. అది వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇంతలోపు చింతపులుసు అనేది రెడీ చేసుకుందాము. చింతపులుపు అనేది తక్కువగా ఉండాలి. చింతపులుసుని ఈ విధంగా పప్పులో వేసుకోండి. నార్మల్గా అలా వేస్తే టేస్ట్ అనేది ఉండదు. ఈ విధంగా చూడండి, చింతపులుసు అనేది దీంట్లో కలిపేసుకున్నాం కదా. ఈలోపు మనకి సొరకాయలు కూడా ఇవి మనకి ఒక 50% ఆర్ 60% బాయిల్ అయిపోతాయి. చూడండి, ఉడికిపోతాయి. ఈ విధంగా మొత్తం ఉడికిన దాంట్లో కొంచెం అల్లం వేసుకుందాము. మనం వెల్లుల్లిపాయ వేసుకున్నాం కదా ఆల్రెడీ, ఆ టేస్ట్ అనేది ఆల్రెడీ ముక్కలకి పడుతుంది. కొంచెం అల్లం కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మనం ఇప్పుడు పప్పు చింతపులుసు మిక్స్ ఉంది కదా, ఆ మిక్స్ అంతా దీంట్లో వేసుకుందాము. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి వేసుకోండి. అలాగే కారం తక్కువ పడుతుంది, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. ఈ విధంగా చిక్కగా కాకుండా మనకి మరిగిన తర్వాత, అంటే పప్పు మరిగిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ అనేది ఎక్కువగానే వేసుకోండి.
ఇలా ఉంటే సరిపోతుంది. దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, నేనైతే 2.5 స్పూన్స్ ఉప్పు అనేది వేసుకున్నాను. ఎక్కువగానే పట్టింది, మనం ఇంతవరకు ఉప్పు వేయలేదు కాబట్టి. అలాగే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, సాంబార్ పౌడర్. ఇది వచ్చేసి నేను ఆచి యూస్ చేశాను సాంబార్ పౌడరు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు హోటల్ స్టైల్లో ఏ విధంగా అయితే సాంబార్, అలాగే మనకు టెంపుల్లో వేస్తారు కదా సాంబారు, అది ఎంత టేస్ట్ ఉంటుందో అంతకన్నా ఎక్కువ టేస్ట్ ఉంటుంది. రుచి అనేది ఉప్పు కారం కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకుంటే సరిపోతుందండి. దీంట్లో మనకు కావాలంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను బెల్లం యాడ్ చేసుకోలేదు. మీకు బెల్లం అనేది యాడ్ చేసుకోవాలనుకుంటే కొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. బెల్లాన్ని కొంచెం వాటర్లో రంగరిచ్చేసి వేసుకోండి. అంతే అండి, సింపుల్గా మనకి హోటల్ స్టైల్లో, టెంపుల్ స్టైల్లో సాంబార్ ఏ విధంగా ఉంటుందో, భోజనాల్లో వడ్డించే సాంబార్ సేమ్ అదే విధంగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. వన్స్ ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తే ఒక లైక్ అనేది చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అస్సలు మిస్ కావద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అను. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.